హై గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏం తెలుసుకుందాం అంటే స్ట్రింగ్ మెథడ్స్ గురించి అయితే తెలుసుకుందాం. స్ట్రింగ్ మెథడ్స్ గురించి అయితే తెలుసుకునే ముందు ఒకసారి మనం ప్రీవియస్ వీడియోలో ఏం నేర్చుకున్నాం ఒకసారి రీక్యాప్ అయితే చేసుకున్నాం అనమాట. ప్రీవియస్ వీడియో అంటే ఏంటంటే ప్యాటర్న్స్ ముందు మనం ఫర్ లూప్ గురించి అయితే తెలుసుకోవడం జరిగింది. ఆ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం ఒకసారి బ్రీఫ్గా తెలుసుకొని మనం ఈ వీడియోని అయితే కంటిన్యూ చేద్దాం అనమాట. మనం ఆ వీడియోలో ఏం నేర్చుకున్నాం అంటే ఫర్ లూప్. సార్ ఫర్ లూప్ అంటే ఏంది? ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ లేదా స్ట్రింగ్స్, అందులో ఉన్న క్యారెక్టర్స్ ఎన్ని అయితే ఉంటాయో అన్ని టైమ్స్ మనం ఏదైనా కండిషనల్ బ్లాక్ని రిపీట్ చేయాలనుకుంటే మనం ఫర్ లూప్ అయితే యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? ఏదైనా బ్లాక్ ఆఫ్ కోడ్ని మనం రిపీట్ చేయాలనుకుంటే మనం ఈ ఫర్ లూప్ అనేది యూజ్ చేసుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి వర్డ్ అనే ఒక వేరియబుల్ ఉంది అనుకోండి. అందులో మనం పైథాన్ అనే ఒక స్ట్రింగ్ని అయితే స్టోర్ చేసుకున్నాం. ఆ స్ట్రింగ్లో ఎన్ని అయితే క్యారెక్టర్స్ ఉంటాయో అన్ని టైమ్స్ ఏదైనా కండిషనల్ బ్లాక్ని రిపీట్ చేయాలనుకుంటే ఈ ఫర్ లూప్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకి సింటాక్స్ ఏంది? ఫర్ ఈచ్ క్యారెక్టర్ ఇన్ వర్డ్ అని ఇచ్చినట్టయితే మనకి వర్డ్లో ఏముంటుంది? పైథాన్ ఉంటుంది కదా. ఆ పైథాన్లో ఉన్న ఒక్కొక్క క్యారెక్టర్ అనేది ఈచ్ క్యారెక్టర్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది అనమాట. ఆ స్టోర్ అయిన దాన్ని మనం ప్రింట్ చేస్తున్నాం. ప్రింట్ ఈచ్ క్యారెక్టర్ ప్రింట్ చేసినప్పుడు మనకి ఒక్కొక్క క్యారెక్టర్ అనేది ప్రింట్ కావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? స్టెప్ బై స్టెప్ ఒకసారి మీరు ఆ వీడియో చూస్తే మీకు అయితే అర్థమవుతుంది. దీని తర్వాత మనం రేంజ్ గురించి అయితే నేర్చుకోవడం జరిగింది. ఈ రేంజ్ ఫంక్షన్ ఏం చేస్తుంది? మనకి ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ని జనరేట్ చేస్తుంది అనమాట. మనం ఎక్కడి నుంచి కావాలనుకుంటే అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎక్కడి వరకు కావాలనుకుంటే అక్కడి వరకు ఎండ్ చేయొచ్చు అనమాట. ఇందులో మనకి స్టార్ట్ అని ఇచ్చినట్టయితే మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలో తెలుస్తుంది. అలాగే ఎండ్ అని ఇస్తే మనకి అక్కడి వరకు ఎండ్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇక్కడ ఎండ్ అంటే ఏంటంటే మనకి ఇచ్చిన నెంబర్ నుంచి దానికంటే ముందు నెంబర్ వరకు మనకి నెంబర్స్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ చూసినట్టయితే రేంజ్ 5, 10 అని ఇస్తే మనకి 5 నుంచి 9 వరకు ఆ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఆ ఎండ్ అని ఇచ్చారు కదా, ఎండ్ నెంబర్లో ఉన్నది ఇంక్లూడ్ కాదనమాట. దానికంటే ముందు నెంబర్ వరకు రావడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం వాటిని ప్రింట్ చేసినట్లయితే ఈ విధంగా 5, 6, 7 అయితే రావడం జరుగుతుంది అనమాట. రేంజ్ ఫంక్షన్ ఏం చేస్తుంది? 5 నుంచి మనకి 8 వరకు. 8 వరకు అంటే 8 అనేది ఇంక్లూడ్ కాదనమాట. 7 వరకు మాత్రమే రావడం జరుగుతుంది. ఓకేనా? దీని తర్వాత మీకు ఆ వీడియోలో మీకు ఒక ఛాలెంజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక కోడ్ ఇచ్చి అందులో మిస్టేక్ ఏందో ఐడెంటిఫై చేయమని అనమాట. ఓకేనా? అందులో ఉన్న మిస్టేక్ ఏందో ఇప్పుడు అయితే చూద్దాం. ఇక్కడ మనకి ఏంది? ముందుగా ఈ కోడ్ని మనం స్టెప్ బై స్టెప్ అయితే అర్థం చేసుకుందాం. అందులో ఉన్న మిస్టేక్ ఏందో ఐడెంటిఫై చేద్దాం అనమాట. ఇక్కడ మనకి ఏంది? ఏ ఈజ్ ఈక్వల్ టు ఒక ఇన్పుట్ అయితే తీసుకుంటున్నాం. ఇన్పుట్ ఏంది? మనకి ఒక పైథాన్ అనే ఒక స్ట్రింగ్ అయితే ఇన్పుట్ కింద అయితే తీసుకుంటాం అనమాట. ఓకే, ఇంతవరకు క్లియర్. లెంత్ ఆఫ్ ఏ అంటే ఏంది? మనం ఆ స్ట్రింగ్ యొక్క లెంత్ అయితే కనుక్కుంటున్నాం. ఆ లెంత్ అయితే కనుక్కోవడం జరిగింది. దాని తర్వాత బి అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని అందులో మనం ఒక ఎంటీ స్ట్రింగ్ అయితే పెట్టడం జరిగింది. ఓకేనా? ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, లెంత్ ఆఫ్ ఏ. మనకి ఈ రేంజ్ ఫంక్షన్ ఏం చేస్తుంది? 1 నుంచి ఆ లెంత్ అయితే ఎంతవరకు ఉంటుందో అంతవరకు మనకి ఆ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేది జనరేట్ చేస్తుంది. ఆ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేది ఎన్ని అయితే ఉంటాయో అన్ని టైమ్స్ ఈ కండిషనల్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ కావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాం? కండిషనల్ బ్లాక్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ మనకి ఐఫన్ ప్లస్ ఏ ఆఫ్ ఐ అనేది ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఇస్తే మనకి ఏమవుతుంది? మనకి ఈ స్టార్టింగ్లో ఉన్న పి అనేది ప్రింట్ కాదనమాట. ఓన్లీ ఐఫన్, ఈ ఐఫన్ నుంచి వై ఐఫన్, టీ ఐఫన్, హెచ్ ఐఫన్, ఓ ఐఫన్, ఎన్ వరకు మాత్రం ప్రింట్ కావడం జరుగుతుంది. ఈ స్టార్టింగ్ లెటర్ అనేది ప్రింట్ కాదనమాట. ఎందుకని? ఒకసారి మనం విఎస్ కోడ్లో అయితే రన్ చేసి అయితే చూద్దాం. ఇక్కడ మనం ఆల్రెడీ కోడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే రన్ చేద్దాం. దీన్ని రన్ చేస్తే మనకి ఒక ఇన్పుట్ అయితే ఇవ్వమంటున్నాం అనమాట. మనం పైథాన్ అనేది ఇద్దాం. ఇక్కడ మనం పైథాన్ అని ఇచ్చినట్టయితే మనకి ఏమవుతుంది? అవుట్పుట్ వచ్చేసి మనకి స్టార్టింగ్ క్యారెక్టర్ అనేది మనకి ప్రింట్ కావట్లేదు. ఓన్లీ మనకి వై కాన్సెల్ మనకి ప్రింట్ కావడం జరుగుతుంది. మనం ఇక్కడ ఏం మిస్టేక్ చేసాం? ఒకసారి మనకి స్లైడ్లోకి వచ్చినట్టయితే ఇక్కడ మనం ఏం మిస్టేక్ చేసామంటే ఇక్కడ మనం ఏ ఆఫ్ 0 అని ఇచ్చినట్టయితే మనకి స్టార్టింగ్ లెటర్ కూడా ఇంక్లూడ్ అవుతుంది అనమాట. ఓకేనా? ఏ అనే వేరియబుల్ ఏముంది? మనకి ఈ పైథాన్ అనే స్ట్రింగ్ ఉంది. ఇక్కడ మనకి ఈ స్క్వేర్ బ్రాకెట్స్ లోపల 0 అని పెడితే స్టార్టింగ్ ఇండెక్స్ ఏంది? 0 కదా. సో మనకి పి అనేది బిలో స్టోర్ కావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? పి ప్లస్ ఐఫన్ ప్లస్ ఏ ఆఫ్ ఐ అంటే ఐ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మనకి 1 నుంచి అనమాట. అంటే వైకి వెళ్ళి మనకైతే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? దీన్ని మీరు విఎస్ కోడ్లో ఒకసారి అయితే రన్ చేసేది చూడండి అనమాట. ఒకసారి మనం ఇక్కడ ఏం చేద్దాం? ఇక్కడ మనం ఈ స్ట్రింగ్ ప్లేస్లో మనం ఏ ఆఫ్ ఐ అనేది ఇద్దాం అనమాట. సరే, రన్ చేసేది చూద్దాం. ఈ స్క్వేర్ బ్రాకెట్స్లో అయితే ఇవ్వాలన్నమాట. ఐ కాదనమాట, 0 కదా, స్టార్టింగ్ ఇండెక్స్ కదా మనం ఇవ్వాల్సింది. ఓకే, ఇక్కడ రన్ చేసినట్టయితే మనకి ఇప్పుడైతే ఆ పీ క్యారెక్టర్ కూడా రావడం జరుగుతుంది. పైథాన్ అని ఇచ్చి రన్ చేసినట్టయితే మనకు కావాల్సిన ఇన్పుట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. మన ఈ కోడ్ అనేది ఓన్లీ ఈ విధంగానే కాకుండా మనం మల్టిపుల్ వేస్లో కూడా చేయొచ్చు అనమాట. ఇది ఒక సింపుల్ వే అనమాట. ఓకేనా? మళ్ళీ మన స్లైడ్లోకి వచ్చినట్టయితే ఇక్కడ మనం ఏం చేద్దాం? ఈరోజు మన అజెండా ఏంది? ఈ వీడియోలో మన అజెండా ఏంటంటే స్ట్రింగ్ స్లైసింగ్. ఆల్రెడీ మనకి స్ట్రింగ్ స్లైసింగ్ గురించి అయితే తెలుసు. అందులోనే మనకి ఎక్స్టెండెడ్ స్లైసింగ్
అంటే ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అంటే ఏందో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. అలాగే స్ట్రింగ్స్లో మనకి కొన్ని మెథడ్స్ అయితే ఉండడం జరుగుతుంది. వాటి మెథడ్స్ గురించి కూడా మనం అయితే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అనమాట. ఓకేనా. ఇప్పుడు మనకి ఒక స్ట్రింగ్ స్లైసింగ్ అంటే ఏంది, మనకి ఆ స్ట్రింగ్లో ఒక పార్ట్ని తెచ్చుకోవడం కదా. ఇక్కడ మనకి ఏంది ఐ స్పేస్ రవి అనేది ఉండడం జరిగింది. అంటే ఈ రవిని ఒక పార్ట్ని తెచ్చుకోవడం అనమాట స్ట్రింగ్ స్లైసింగ్ అంటే. ఇక్కడ మనం ఎలా తెచ్చుకుంటాం రవి అనే దాన్ని, ఇక్కడ మనకి మెసేజ్ అనే వేరియబుల్లో ఒక ఐ రవి అనే ఒక స్ట్రింగ్ అయితే ఉండడం జరిగింది. అందులో మనకి ఈ స్లైసింగ్ అనేది ఏ విధంగా యూజ్ చేస్తాం, స్టార్టింగ్ ఇండెక్స్ అలాగే ఎండింగ్ ఇండెక్స్ అయితే ఇవ్వాలన్నమాట. ఇక్కడ స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది రవి అనేది, మనకి 3 నుంచి 6 అయితే ఉండడం జరిగింది. 6 అంటే మనకు 7 అయితే ఇవ్వాలన్నమాట. ఓకేనా. 7 అని ఇస్తే మనకి 6 వరకు తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా. ఆ విధంగా ఇచ్చినప్పుడు మనకి రవి అనే ఒక పార్ట్ని అయితే తెచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇంతవరకు మనకు తెలుసు కదా. మనకి ఇక్కడ ఇచ్చిన సినారియో ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సీక్రెట్ మెసేజ్ అనే ఒక మెసేజ్ ఉందన్నమాట, ఒక స్ట్రింగ్ ఉందన్నమాట. ఇక్కడ మనకి ఏమంటున్నాడు, ఇందులో నుంచి RAVIని తెచ్చుకోమంటున్నాడు. ఈ ఐఫన్స్ కాకుండా మనకి ఇక్కడ RAVI ఈ రవి అనే పేరుని అయితే మనం అయితే తెచ్చుకోమంటున్నాం అనమాట. ఓకేనా. మనం స్లైసింగ్ యూజ్ చేసుకుని ఈ విధంగా తెచ్చుకోవచ్చా, పాసిబుల్ కాదు కదా. మనం దానికోసం మనం ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా. ఇక్కడ మనం ఎక్స్టెండెడ్ స్లైసింగ్ ఒక సింటాక్స్ ఏంటంటే, మనకి స్టార్టింగ్ ఇండెక్స్ కాలం, ఎండింగ్ ఇండెక్స్ కాలం, స్టెప్ అనమాట. ఇక్కడ మనకి స్టార్టింగ్ ఇండెక్స్ అలాగే ఎండింగ్ ఇండెక్స్ అనేది మనకు తెలుసు కదా ఎంతవరకు స్లైసింగ్లో యూజ్ చేసినట్టే. కానీ ఎక్స్ట్రాగా మనకి ఏమి యాడ్ అయింది, మనకి స్టెప్ అనే ఒక వాల్యూ అనేది యాడ్ అయింది అనమాట. ఇక్కడ మనకి స్టెప్ అనేది ఏం చేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే 1:8:2 అనే స్టెప్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ స్టెప్ ఏం చేస్తుంది అంటే, మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాం మనం 1 నుంచి 8 వరకు కదా. ఇక్కడ 1 ముందుగా 1లో ఉన్న క్యారెక్టర్ని అయితే ఇండెక్స్ 1లో ఉన్న క్యారెక్టర్ని అయితే తెచ్చుకుంటాం. అలాగే స్టెప్ ఎంత ఇచ్చాం, +2 చేస్తాం. ఈ ఇండెక్స్కి మనం +2 చేస్తాం. 1 + 2 చేస్తే ఏమవుతుంది 3. అలాగే 3లో ఉన్న ఇండెక్స్ని అయితే తెచ్చుకోవడం జరుగుతుంది. అందులో ఏదైతే ఉంటుందో ఆ క్యారెక్టర్ని అయితే తెచ్చుకోవడం జరుగుతుంది. మళ్ళీ 3 + 2 చేస్తాం అంటే 5. మళ్ళీ 5లో ఉన్న ఇండెక్స్ని అయితే తెచ్చుకోవడం జరుగుతుంది. ఆ ఇండెక్స్లో ఉన్న క్యారెక్టర్ని అయితే తెచ్చుకోవడం జరుగుతుంది. మళ్ళీ 5 + 2 చేస్తాం. మళ్ళీ 5 + 2 అంటే ఎంత 7. మళ్ళీ 7లో ఉన్న క్యారెక్టర్ని అయితే తెచ్చుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఎప్పటి వరకు జరుగుతుంది, మనం ఎండింగ్ క్యారెక్టర్ ఎప్పటి వరకు ఇస్తామో, ఎండింగ్ అనేది ఎప్పటి వరకు ఇస్తామో అక్కడ వరకు మనకైతే అందులో ఉన్న క్యారెక్టర్స్ని అయితే తెచ్చుకోవడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఎంతవరకు ఇచ్చాం, 8 వరకు ఇచ్చాం కాబట్టి మనకి 8 వరకు అయితే తెచ్చుకోవడం జరిగింది అనమాట. ఓకేనా. ఈ విధంగానే మనం ఈ రవి అనే క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, ఈ రవి అనే లెటర్స్ని కూడా మనం తెచ్చుకోవచ్చు అనమాట. ఒక్కో క్యారెక్టర్ని కూడా మనం తెచ్చుకోవచ్చు అనమాట ఇండివిజువల్గా. ఈ విధంగా స్టెప్ అనే దాన్ని యూజ్ చేసుకుని మనం ఈ విధంగా ఒక్కొక్క క్యారెక్టర్ని కూడా తెచ్చుకోవచ్చు అనమాట. మనకు కావాల్సిన ఉన్న పొజిషన్లో ఉన్న క్యారెక్టర్ని కూడా తెచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ క్యారెక్టర్ మనకి ముందుగా ఏ విధంగా ఉంది, ఇది ముందుగా 1 ఫస్ట్ ఇండెక్స్లో మనకి R అనేది ఉండడం జరిగింది. దాని తర్వాత +2 చేస్తే మనకి 3లో మనకి A అనేది ఉండడం జరిగింది. మళ్ళీ +2 చేస్తే మనకి 5లో V అనేది ఉండడం జరిగింది. మళ్ళీ +2 చేస్తే మనకి 7లో I అనేది ఉండడం జరిగింది అనమాట. సో దానికోసం మనం స్టెప్ 2 అనేది ఇవ్వడం జరిగింది. ఒకవేళ 3 స్టెప్స్ తర్వాత లెటర్స్ ఉంటే మనం ఇక్కడ స్టెప్ 3 అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా. ఆ విధంగా ఇస్తే మనకి రవి అనేది రావడం జరిగింది. ఒకసారి మనం ఏం చేద్దాం, మనం VS Code ఓపెన్ చేసి ఒకసారి దీన్ని అయితే చేసి చూద్దాం అనమాట. మనం VS Codeలో దీన్ని అయితే చేసి చూద్దాం. ఇక్కడ మనం ఏం చేద్దాం, ఈ ప్రీవియస్ కోడ్ అయితే తీసేద్దాం. ఇక్కడ మనకి నేమ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏ విధంగా ఉంది, నేమ్ -R -A -V -I ఈ విధంగా ఉంది కదా. మనం ఈ ఎక్స్టెండెడ్ స్లైసింగ్ యూజ్ చేసుకొని మనం రవి అనే నేమ్ని అయితే తెచ్చుకుందాం అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దాం, స్లైసింగ్ నేమ్ మోవ్ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, R అనేది 1 కదా, 1 నుంచి 8 వరకు. అలాగే స్టెప్ ఎంత 2 అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేస్తే మనకి రవి అనేది అవుట్పుట్ కింద అయితే రావాలన్నమాట. దీని అయితే ప్రింట్ చేద్దాం, ప్రింట్ ఆఫ్. ఓకేనా. దీన్ని ప్రింట్ చేసినప్పుడు మనకి రవి అని అవుట్పుట్ కింద అయితే రావాలి. ఇక్కడ చూసారు కదా రవి అని రావడం జరిగింది. ఈ విధంగా మనం క్యారెక్టర్స్ని అయితే తెచ్చుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ స్టెప్ ఏమి ఇవ్వలేదు అనుకోండి, బై డిఫాల్ట్గా స్టెప్ 1 అనేది తెచ్చుకోవడం జరుగుతుంది. ఓకేనా. మీరు ఒకవేళ స్టెప్ 3 అని ఇచ్చారు అనుకోండి, ఇక్కడ మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, ఇక్కడ చూసినట్లయితే ఓన్లీ R -I అని అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా. మళ్ళీ ఒకసారి మన స్లైడ్లోకి ఎత్తుద్దాం. ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ మనం స్టెప్ 3 అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి సింటాక్స్ ఏంది, ఒక స్ట్రింగ్ ఏంది, మనకి వాటర్ ఫాల్ అనమాట. వాటర్ ఫాల్ అనే స్ట్రింగ్ అనేది ఏలో అయితే స్టోర్ కావడం జరిగింది. మనం ఏం ఇచ్చాం,
ఈ స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేసుకొని మనం స్లైసింగ్ ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అయితే యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ మనకి స్టార్టింగ్ ఇండెక్స్ ఏంది 1 నుంచి 6 వరకు, మనకి స్టెప్ ఏంది 3 అనమాట. ఇప్పుడు మనకి 1 దగ్గర ఏముంది ఏ ఉందన్నమాట. ఏ ప్లస్ స్టెప్ ఎంత 3 4, మళ్ళీ 4లో ఏముంది 6 ఉందన్నమాట. దాని తర్వాత మళ్ళీ 4కి ప్లస్ 3 చేస్తే ఏమవుతుంది 7 అవుతుంది. కానీ మనం ఎండింగ్ ఎంత ఇచ్చాం, ఎండింగ్ వాల్యూ 6 వరకు ఇచ్చాం. సో మనకి 6 వరకు మాత్రం కన్సిడర్ చేసుకోవడం జరుగుతుంది. మనకి 7 వరకు వచ్చిందనమాట, ప్లస్ 3 చేస్తే 7 వరకు రావడం జరుగుతుంది. సో మనం దాన్ని అయితే కన్సిడర్ చేసుకోవాలన్నమాట. దాని ప్రీవియస్ వరకు మాత్రం తీసుకోవడం జరుగుతుంది. సో మనకి ఏ అలాగే ఆర్ అని అయితే రావడం జరిగింది అనమాట. సో మనం దీన్ని కూడా ఒకసారి మనం VS కోడ్లో అయితే చేర్చుద్దాం. ఇక్కడ మనకి ఈ రవి కాడ ఏమిద్దాం, వాటర్ ఫాల్ అని ఇద్దాం. వాటర్ ఫాల్ అని ఇచ్చి మనం దీన్ని 1 నుంచి 6 వరకు మనం స్టెప్ 3 అనేది ఇద్దాం. ఇక్కడ మనకి ఏం రావాలి అవుట్పుట్, ఏ అలాగే ఆర్ అని అయితే రావాలన్నమాట. చూసారు కదా, ఇక్కడ మనకి ఏ అలాగే ఆర్ అని అయితే రావడం జరిగింది. ఒకవేళ మనం 2 అని ఇస్తే మనకి ఏమొస్తుంది ఒకసారి చెక్ చేసుకుందాం. ఒకవేళ స్టెప్ 2 అని ఇస్తే మనకి AEF అని అయితే రావడం జరిగింది అనమాట. అంటే మనకి ఇచ్చిన ఇండెక్స్ నుంచి +2 యాడ్ అవుతూ మనకి అందులో ఏదైతే క్యారెక్టర్ ఉంటుందో దాన్ని అయితే తెచ్చుకుంటాం అనమాట. ఓకేనా, మళ్ళీ మన స్లైడ్లోకి అయితే వెళ్దాం. ఇది మన ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనమాట. ఇప్పుడు మనం దాని తర్వాత మనం స్ట్రింగ్ మెథడ్స్, ఈ స్ట్రింగ్ మెథడ్స్ అంటే ఏందో చూద్దాం అనమాట. ఇక్కడ స్ట్రింగ్ మెథడ్స్ అంటే ఏంటంటే బిల్ట్ ఇన్ రీయూజబుల్ యూటిలిటీస్ అనమాట. అంటే రీయూజబుల్ కోడ్ స్నిప్పెట్స్ అంటే ఏంటంటే మనకి ఫ్రీక్వెంట్గా డెవలపర్స్ యూజ్ చేసే ఆపరేషన్స్ని మనం రీయూజ్ చేసుకునే విధంగా పెట్టడం జరిగింది అనమాట పైథాన్లో. అంటే మీరు ఏదైనా ఆపరేషన్ని ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తున్నాడు అయితే దాన్ని ఒక ఫంక్షన్ లాగా చేసి ఓన్లీ ఒక స్ట్రింగ్ మెథడ్ యూజ్ చేసుకొని ఈజీగా అయితే చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి మల్టిపుల్ స్ట్రింగ్ మెథడ్స్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, మనం ఈ మెథడ్స్ని అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మిగతా మెథడ్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక పీడిఎఫ్లో మీకు అయితే ఉండడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా ఆ పీడిఎఫ్ని అయితే చెక్ చేయండి. ఇక్కడ మనం ఏం చేద్దాం, ముందుగా ఒక సినారియో అయితే చూద్దాం. ఇక్కడ సినారియో ఏంటంటే మనకి ఏదైనా ట్రాన్సాక్షన్ చేయాలనుకుంటే మనం ఒక పిన్ అయితే ఎంటర్ చేయాలి కదా. ఇక్కడ పిన్కి మనకు కొన్ని కండిషన్స్ అయితే పెట్టుకుందాం. అంటే ఇచ్చిన ఏం చెక్ చేయాలి, మనకి ఇచ్చిన క్యారెక్టర్ అనేది డిజిటా కాదని చెక్ చేసుకోవాలి, అదొక కండిషన్. అలాగే మనం ఇచ్చిన డిజిట్స్ అనేవి లెంత్ ఒకటి 4 అనేది ఉండాలి లేదని చెక్ చేసుకోవాలన్నమాట. లెంత్ వచ్చేసి 4 అయితే ఉండాలి. ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇచ్చిన క్యారెక్టర్ అనేది డిజిటే కాదా అని చెక్ చేసుకోనికి ఈ డిజిట్ అనేది ఒక మెథడ్ అయితే ఉంటుందన్నమాట, స్ట్రింగ్ మెథడ్. ఆ మెథడ్ని యూజ్ చేసుకొని మనం ఆ క్యారెక్టర్ అనేది డిజిటా కాదా అని చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మనం ఒక కోడ్ అయితే చూద్దాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన సింటాక్స్ ఏంది, ఒక వేరియబుల్ ఉంటుంది కదా, మనం జనరేట్ చేసిన పిన్. ఇక్కడ చూసినట్టయితే పిన్ ఉంది కదా, డాట్ ఈజ్ డిజిట్ అని చెక్ చేసినట్టయితే మనకి అందులో ఉన్న క్యారెక్టర్స్ అన్ని డిజిట్స్ అయినట్టయితే మనకి ట్రూ అనేది రావడం జరుగుతుంది. లేకపోతే మనకి ఫాల్స్ అని రావడం జరుగుతుంది అనమాట. ఒక బూలియన్ వాల్యూ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఈ కోడ్ని అయితే స్టెప్ బై స్టెప్ అయితే అర్థం చేసుకుందాం. ఇక్కడ మనకి ఇక్కడ పిన్ అనేది ఇచ్చారు 4748 అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, పిన్ డాట్ ఈజ్ డిజిట్ అని అయితే చెక్ చేస్తున్నాం. అంటే ఏంది, ఒక స్ట్రింగ్ మెథడ్ అయితే యూజ్ చేస్తున్నాం అనమాట. యూజ్ చేసినట్టయితే మనకి ఇందులో ఉన్న క్యారెక్టర్స్ అనేవి ప్రతి క్యారెక్టర్ అనేది డిజిట్ అయినట్టయితే, డిజిట్స్ అంటే ఏంది మనకి 0 నుంచి 9 వరకు కదా, అవి ఉన్నట్టయితే మనకి ట్రూ అని అయితే రిటర్న్ చేస్తుంది అనమాట. ఇది ఏం చేస్తుంది, మనకి ట్రూ అని అయితే రిటర్న్ చేస్తుంది. లేకపోతే మనకి ఫాల్స్ అని అయితే రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకేనా, అలాగే మనకి ఇంకో కండిషన్ ఏంది, మనకి ఇచ్చిన నెంబర్స్ అనేవి దాని యొక్క లెంత్ అనేది 4 కాదు లేదని చెక్ చేసుకోవాలన్నమాట. మన లెంత్ ఎంత అనుకున్నాం, 4 డిజిట్స్ అయితే ఉండాలనుకున్నాం. సో మనకు దానికోసం లెంత్ ఆఫ్ పిన్ = 4 అనేది చెక్ చేసుకోవాలి. మనకి ఎప్పుడైతే ఇది ట్రూ అవుతుందో అప్పుడు మనకి ఇందులో ట్రూ అనేది స్టోర్ అవుతుంది అనమాట. లేకపోతే మనకి ఫాల్స్ అనేది స్టోర్ కావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఎప్పుడైతే మనకి ఆ 2 కండిషన్స్ అనేవి సాటిస్ఫై అవుతాయో అప్పుడు మనం దాన్ని అయితే వ్యాలిడ్ అని తీసుకుంటాం అనమాట. లేకపోతే మనకి నాట్ వ్యాలిడ్ కింద అయితే తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని ఒకసారి మన VS కోడ్లో అయితే చెక్ చేద్దాం. ఇక్కడ మనం దీని అయితే VS కోడ్లో అయితే చెక్ చేద్దాం. ఇక్కడ మనం ఒక పిన్ అయితే జనరేట్ చేద్దాం. పిన్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్లో 4748. ఓకేనా, మనం ఏం చేస్తాం, ముందుగా మనకి ఇచ్చిన క్యారెక్టర్స్లో ఇచ్చిన స్ట్రింగ్లో ప్రతి క్యారెక్టర్ అనేది స్ట్రింగ్ అంటే డిజిటా కాదని చెక్ చేసుకోవాలన్నమాట. సో మనకి ఈ సందర్భంలో డిజిటా కాదని చెక్ చేసుకున్నాం. దానికోసం ఒక వేరియబుల్ని అయితే క్రియేట్ చేసుకున్నాం. పిన్ డాట్ మనకి స్ట్రింగ్ మెథడ్ ఏంది, ఈజ్ డిజిటా. అంటే మనం ఏం చేయాలి, ఇక్కడ మనకి ఏమొస్తుంది, దీన్ని ప్రింట్ చేస్తే ఇక్కడ మనకి ట్రూ అనేది రావాలన్నమాట. అంటే అన్ని డిజిట్సే ఉన్నాయి కదా అందులో మనకి. సో మనకి ఇక్కడ ట్రూ అనేది రావాలన్నమాట. ఓకేనా, ఒకసారి టర్మినల్ అయితే క్లియర్ చేద్దాం.
ఇక్కడ రన్ చేసినట్లయితే మనకి ఇక్కడ ట్రూ అనేది రావాలి. చూసారు కదా, మనకి ఇక్కడ ట్రూ అనేది రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు 8th ప్లేస్లో మీరు ఏదైనా క్యారెక్టర్ ఇచ్చారనుకోండి, ఇక్కడ నేను ఏ అని ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు మనకి ఏం రావాలి, ఫాల్స్ అనేది రావాలన్నమాట. ఓకేనా, ఇక్కడ మనకి ఫాల్స్ అనేది రావడం జరిగింది. ఓకేనా, ఈ విధంగా అయితే చెక్ చేసుకోవచ్చు. ఈజ్ డిజిట్స్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది, మనకి ఇచ్చిన క్యారెక్టర్స్ అనేవి అన్ని డిజిట్సే కాదని చెక్ చేస్తుంది. అప్పుడు అన్ని డిజిట్సే ఉంటే ట్రూ ఇస్తుంది, లేకపోతే ఫాల్స్ ఇస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడ మనం 8 అనేది ఇద్దాం. దీని తర్వాత మనకి ఇంకో కండిషన్ ఏంటి, దాని యొక్క లెంత్ is_4 digits అని చెక్ చేద్దాం. దాని యొక్క లెంత్ అనేది చెక్ చేస్తాం. లెన్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసుకొని పిన్ =4 అని చెక్ చేద్దాం. ఒకవేళ 4 ఉంటే మనకి ట్రూ అని వస్తుంది, లేకపోతే మనకి ఫాల్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఈస్ వ్యాలిడ్ ఎప్పుడు వ్యాలిడ్ అవుతుంది, ఆ రెండు కండిషన్స్ అనేది ఎప్పుడైతే ట్రూ అవుతాయో అప్పుడు మనకి వ్యాలిడ్ అవుతుంది అనమాట. దానికోసం మనం ఏం యూజ్ చేస్తాం, ఈ లాజికల్ ఆపరేటర్ అండ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. అండ్ యూజ్ చేసి ఎప్పుడైతే మనకి ఈ రెండు కండిషన్స్ అనేవి ట్రూ అవుతాయో అప్పుడు మనకి ఈస్ వ్యాలిడ్ అంటే ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది, లేకపోతే మనకి ఫాల్స్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ప్రింట్ ఆఫ్ is_valid. ఇప్పుడు మనకి ఏం ప్రింట్ కావాలి, మనకి ట్రూ అనేది రావాలన్నమాట. అంటే రెండు కండిషన్ని సాటిస్ఫై చేస్తాం కాబట్టి మనకి ట్రూ అనేది రావాలి. అంటే మనకి ఇక్కడ ట్రూ అనేది రావడం జరిగింది. ఒకవేళ మీరు లెంత్ ఒకటి ఇక్కడ మనం ఏదైనా క్యారెక్టర్ ఇచ్చారనుకోండి, మనకు ఒక కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది అనమాట. ఈజ్ డిజిట్ అని క్యారెక్టర్ అయితే ఫాల్స్ అవుతుంది. సో మనకి ఇక్కడ అవుట్పుట్ వచ్చేసి ఫాల్స్ అనేది రావడం జరిగింది అనమాట. ఓకేనా, ఈ విధంగా మనం ఇచ్చిన నెంబర్ అనేది అంటే ఇచ్చిన స్ట్రింగ్ అనేది డిజిట్సా కాదని చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా స్ట్రింగ్ మెథడ్ యూజ్ చేసుకోండి. ఓకేనా, మనకి ఇక్కడ ట్రూ అనేది రావడం జరిగింది. దీని తర్వాత మనం ఏం చేద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక సినారియో చూద్దాం. ఇక్కడ సినారియో ఏంటంటే మీరు ఏదైనా కాంటెస్ట్కి పార్టిసిపేట్ చేస్తున్నారు అనుకోండి, అక్కడ మనకి ఏం అడుగుతారు, యూజర్ నేమ్ అలాగే నెంబర్ అయితే అడుగుతారు అనమాట. ఫ్రీక్వెంట్గా బేసిక్గా అయ్యి అడుగుతారు కదా మనకి. సో మనకి ఇక్కడ ఏం చేస్తాం అంటే మనం చేసే మిస్టేక్ ఏంటంటే మన యూజర్స్ ఏం చేస్తారు, ఇక్కడ బై మిస్టేక్గా మనకి ఇక్కడ నేమ్ పక్కన లెఫ్ట్ సైడ్లో అలాగే రైట్ సైడ్లో మనకి స్పేసెస్ ఇస్తారనమాట. ఓకేనా, అలాగే నెంబర్ కూడా మనకి ఈ విధంగా స్పేసెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదే హ్యూమన్ బీయింగ్స్కి మనకైతే నెంబర్ లాగానే కనిపిస్తుంది ఆ ఫామ్లో, మనం అంత ఐడెంటిఫై చేయలేము అనమాట స్పేస్ ఉందని. సో మనం ఏం చేస్తాం, మనం కరెక్ట్గానే ఇచ్చాం అనుకుంటున్నాం, కానీ మన కంప్యూటర్ ఏం చేస్తుంది, వాటిని ఈజీగా అయితే ఐడెంటిఫై చేస్తుంది కదా. ఇక్కడ మనకి ఏం చేస్తున్నాం, మొబైల్ 1 అనే వేరియబుల్లో సేమ్ నెంబర్ ఇచ్చాం, కానీ స్టార్టింగ్లో ఎండింగ్లో అయితే స్పేస్ ఉంది. అలాగే మొబైల్ 2 ఇందులో కూడా మనకి సేమ్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, కంపేర్ చేస్తున్నాం. ఇక్కడ కంపేర్ చేస్తే ఏమొస్తుంది, మనకి అవుట్పుట్ అనేది ఫాల్స్ వస్తుంది. అంటే మనకి ఇక్కడ మిస్టేక్ ఏం చేసాం, ఇక్కడ మనకి స్టార్టింగ్ అలాగే ఎండింగ్లో అయితే స్పేసెస్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇది కామన్గా యూజర్ చేసే మిస్టేక్. కానీ దీన్ని ఓవర్కమ్ కానికి మనకి ఏం యూజ్ చేస్తాం, ఈ స్ట్రింగ్ మెథడ్ వచ్చేసి స్ట్రైప్. ఓకేనా, స్ట్రిప్ అనే ఈ స్ట్రింగ్ మెథడ్ అయితే యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా, ఈ వేరియబుల్ ఇచ్చి వేరియబుల్ డాట్ స్ట్రిప్ అని ఇచ్చినట్టయితే మనకి ఏమవుతుంది, ఆ స్టార్టింగ్లో అలాగే ఎండింగ్లో ఉన్న స్పేసెస్ అయితే రిమూవ్ అవుతాయి అనమాట. రిమూవ్ అయ్యి ఓన్లీ అందులో ఉన్న స్ట్రింగ్లో ఏదైతే ఉంటుందో ఆ స్ట్రింగ్ అయితే మనకైతే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఈ స్పేసెస్ పోయి ఆ నెంబర్ మాత్రమే అవుట్పుట్ కింద అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఒకసారి మనం దీని అయితే VS కోడ్లో అయితే చేసి చూద్దాం. ఇక్కడ మనం ప్రీవియస్ కోడ్ని అయితే తీసేద్దాం. నెంబర్ అనే ఒక వేరియబుల్ అయితే క్రియేట్ చేసుకుందాం. స్పేస్ ఇచ్చి ఏదో రాండమ్గా కొన్ని నెంబర్స్ అయితే ఇద్దాం. మళ్ళీ స్టార్టింగ్లో ఎండింగ్లో అయితే స్పేసెస్ అయితే ఇద్దాం. ఇక్కడ మనం ఏం చేద్దాం, ప్రింట్ నెంబర్ డాట్ స్ట్రిప్ అనేది ఇద్దాం. ఓకేనా, స్ట్రిప్ అని ఇచ్చినట్టయితే దీన్ని మనం ప్రింట్ చేసినట్టయితే స్టార్టింగ్లో అలాగే ఎండింగ్లో మనకైతే స్పేసెస్ అయితే పోవాలన్నమాట. దీన్ని అయితే ప్రింట్ చేద్దాం. సరే, మనం దీన్ని స్ట్రిప్ చేయక ముందుకు ఒకసారి అయితే ఈ నెంబర్ని అయితే ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ నెంబర్. మనకి ఫస్ట్ లైన్లో ఏమొస్తుంది, ప్రింట్ చేసినప్పుడు మనకి ఈ స్పేసెస్ తోటి అయితే నెంబర్ అయితే ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ లైన్లో మనకి ఆ స్పేసెస్ అనేవి రిమూవ్ అవుతాయి అనమాట. ఇక్కడ మనం స్పేసెస్ అయితే రిమూవ్ అవుతాయి. సరే, అయితే నేను అయితే రన్ చేస్తాను చూడండి. కానీ ఫస్ట్ లైన్లో ఏమైంది, ముందుగా మనకి స్పేసెస్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకి స్పేసెస్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ లైన్లో ఏం చేసాం, స్ట్రిప్ చేయడం వల్ల మనకి ఆ స్పేసెస్ అనేవి రిమూవ్ కావడం జరిగింది అనమాట. ఓకేనా, ఈ స్ట్రిప్ మెథడ్ ఏం చేస్తుంది, మనకి ఏమైనా స్పేసెస్ ఉన్నా కానీ స్టార్టింగ్లో ఎండింగ్లో మనకైతే రిమూవ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓన్లీ స్పేసెస్ని కాకుండా మనకి ఏదైనా క్యారెక్టర్స్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, స్టార్టింగ్లో అలాగే ఎండింగ్లో ఉన్న క్యారెక్టర్స్ కూడా మనం అయితే రిమూవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసారనుకోండి, దాని ఒక సింటాక్స్ ఏంది, దాని యొక్క వేరియబుల్ నేమ్ డాట్ స్ట్రిప్ ఆఫ్ క్యారెక్టర్. ఓకేనా, క్యారెక్టర్ ఇచ్చినట్టయితే మనం ఇందులో క్యారెక్టర్ ప్లేస్లో మీరు ఏదైతే ఇస్తారో మనకి స్టార్టింగ్లో అలాగే ఎండింగ్లో ఉన్న ఆ క్యారెక్టర్స్ని అయితే రిమూవ్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్
మనకి యూజర్ ఏం చేయొచ్చు, అతని నేమ్ పక్కన ఈ విధంగా ఫుల్ స్టాప్ ఇవ్వచ్చు, డాట్స్ ఇవ్వచ్చు, ఏమైనా క్యారెక్టర్స్ ఇవ్వచ్చు. కానీ ఆ క్యారెక్టర్స్ని మనం రిమూవ్ చేయాలనుకుంటే మనం నేమ్ డాట్ స్ట్రిప్ ఆఫ్ ఈ విధంగా ఫుల్ స్టాప్ ఇచ్చినట్టయితే మనకి స్టార్టింగ్లో ఉన్న అలాగే ఎండింగ్లో ఉన్న ఫుల్ స్టాప్స్ అనేవి రిమూవ్ కావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి రిమూవ్ అయ్యి ఓన్లీ రవి అని అయితే అవుట్పుట్ కింద అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, ఒకసారి మనం దీన్ని కూడా VS కోడ్లో అయితే చేద్దాం. ఇక్కడ మనం ఏం చేద్దాం, నేమ్ ఈజ్ ఈక్వల్ టు రవి అని ఇచ్చి మనం స్టార్టింగ్లో ఒక ఫుల్ స్టాప్ అయితే పెడదాం అనమాట. మనం ఏం చేద్దాం, ఆ నేమ్ని అయితే ప్రింట్ చేద్దాం. నేమ్ని ప్రింట్ చేసింది మనకి సేమ్ నేమ్ అయితే ప్రింట్ కావడం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే స్ట్రిప్ చేస్తామో, ఈ నేమ్ని ఎప్పుడైతే స్ట్రిప్ చేస్తామో ఇందులో మనం క్యారెక్టర్ అయితే ఇవ్వాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనం డాట్ అనే ఒక క్యారెక్టర్ అయితే ఇచ్చాం. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఆ డాట్ అనేది రిమూవ్ అవుతుంది అనమాట. ఓకేనా, ఫస్ట్ లైన్లో మనం ఓన్లీ ఆ నేమ్ని ప్రింట్ చేసాం, సో మనకి డాట్ అయితే ఉండడం జరిగింది. మనం నెక్స్ట్ లైన్ ఏం చేసాం, నెక్స్ట్ లైన్లో మనం స్ట్రిప్ చేసాం అనమాట. ఓకేనా, డాట్ తోటి స్ట్రిప్ చేయడం వల్ల మనకి ఓన్లీ రవి అని అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా, దీని తర్వాత మళ్ళీ మన స్లైడ్లోకి వచ్చినట్టయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు అనమాట. ఇక్కడ మధ్యలో ఏమన్నా డాట్స్ ఉంటే అవి రిమూవ్ అవుతాయి అంటే అవి రిమూవ్ కావాలన్నమాట. ఓన్లీ మనకి ఓకేనా, ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, ఇక్కడ ఎం డాట్ రవి అని ఉంది కదా, ఇక్కడ మనకి ఎం పక్కన ఉన్న డాట్ అనేది రిమూవ్ కాదనమాట. ఓన్లీ మనకి ఎండింగ్లో ఉన్న డాట్స్ అలాగే స్పేసెస్ అనేవి రిమూవ్ అవ్వడం జరుగుతుంది అనమాట. మనకి ఇచ్చే దాన్ని బట్టి మనకి ఏమి ఈ స్ట్రిప్ లోపల మనకి ఏమి వేయకుంటే ఆ స్పేసెస్ అనేవి బై డిఫాల్ట్గా రిమూవ్ అవుతాయి. ఆ స్ట్రిప్లో మనకి ఏదైనా క్యారెక్టర్స్ ఇస్తే మనకి ఓన్లీ ఎండింగ్లో ఉన్నాయి అలాగే స్టార్టింగ్లో ఉన్నాయి మాత్రమే రిమూవ్ కావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, మనం దీన్ని కూడా ఒకసారి VS కోడ్లో అయితే చేసి చూద్దాం. ఇక్కడ మనకి ఏముంది, ఎం డాట్ రవి డాట్ అనేది ఉండడం జరిగింది. ఇక్కడ మనం రన్ చేసినట్టయితే మనకి ఏం జరుగుతుంది, మనకి ఓన్లీ ఎండింగ్లో ఉన్న డాట్ మాత్రమే రిమూవ్ అవ్వడం జరిగింది అనమాట. ఓకేనా, ఓన్లీ ఎండింగ్లో ఉన్న డాట్ మాత్రమే రిమూవ్ అవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మల్టిపుల్ డాట్స్ పెట్టామనుకోండి, స్టార్టింగ్లో పెట్టామనుకోండి, అలా ఎండింగ్లో కూడా కొన్ని డాట్స్ అనేవి యాడ్ చేసాము. మనం మళ్ళీ రన్ చేసినట్టయితే ఓన్లీ స్టార్టింగ్లో అలా ఎండింగ్లో ఉన్న డాట్స్ మాత్రం రిమూవ్ అవ్వడం జరుగుతుంది. ఆ మధ్యలో ఉన్న ఈ డాట్స్ అనేవి రిమూవ్ కావాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ మనం VS కోడ్ ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మళ్ళీ ఓన్లీ వన్ క్యారెక్టర్ కాకుండా మీరు ఎన్ని మల్టిపుల్ క్యారెక్టర్స్ అనేవి రిమూవ్ చేయాలనుకున్నాను అనుకోండి, స్టార్టింగ్లో అలాగే ఎండింగ్లో మీరు ఈ విధంగా అయితే సింటాక్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేమ్ డాట్ స్ట్రిప్ ఆఫ్ డబుల్ కోర్స్ మధ్యలో స్పేస్ కామా డాట్ అని ఇచ్చినట్టయితే స్టార్టింగ్లో ఉన్న స్పేసెస్ అలాగే డాట్ అలాగే కామాస్ అనేవి రిమూవ్ అవుతాయి అనమాట, స్టార్టింగ్లో అలాగే ఎండింగ్లో. దీన్ని ఒకసారి మనం VS కోడ్లో అయితే చేసి చూద్దాం. ఇక్కడ మనం ఏం చేద్దాం, ఇక్కడ కొన్ని స్పేసెస్ కామా, ఇక్కడ కూడా మనం స్పేసెస్ కామా ఇద్దాం. సరే, మనం ఇందులో అయితే క్యారెక్టర్ లోపల స్పేస్ అలాగే కామా, దీన్ని ఒకసారి రన్ చేద్దాం. ఈ స్టార్టింగ్లో ఉన్నాయని రిమూవ్ అయ్యి ఓన్లీ ఎం డాట్ రవి అనేది రావాలన్నమాట. కానీ ఇక్కడ చూసారు కదా, ఓన్లీ ఎం డాట్ రవి అనేది రావడం జరిగింది. ఈ విధంగా మనం మల్టిపుల్ క్యారెక్టర్స్ కూడా మనం అయితే ఈజీగా అయితే రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మళ్ళీ మన స్టైల్లోకి వచ్చినట్టయితే ఇది మన స్ట్రిప్ అనే ఒక స్ట్రింగ్ మెథడ్. దీని తర్వాత మనం ఏం చేద్దాం, ఇంకొక స్ట్రింగ్ మెథడ్ అయితే చూద్దాం. దీని ఒక సినారియో ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూజర్ అనేవారు ఏదైనా టెక్స్ట్ ఏదైనా డాక్యుమెంట్ రాసేటప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్ అయితే చేయొచ్చు అనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ సెంటెన్స్ చూసినట్టయితే ఇక్కడ మనకి ద క్యాట్ అండ్ డాగ్ అనేది ఉండాలి యాక్చువల్గా, కానీ మనకి ఇక్కడ ఏముంది TH క్యాట్ అండ్ TH డాగ్ అనేది ఉండడం జరిగింది. ఇక్కడ మనం దీన్ని రీప్లేస్ చేయడానికి మనకు ఒక స్ట్రింగ్ మెథడ్ అయితే ఉందన్నమాట. ఓకేనా, TH కాడ దా రావాలి కదా, దానికోసం మనం ఈ రీప్లేస్ అనే ఒక మెథడ్ అయితే ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఏంది, రీప్లేస్ ఆఫ్ ఓల్డ్ కామన్ న్యూ అంటే ఏంది, ఓల్డ్ అంటే ఏంది మనకి తప్పు మనం మిస్టేక్ చేసాం కదా ఆ స్ట్రింగ్, అలాగే మనం దాని ప్లేస్లో ఏం పెట్టాలనుకున్నాం దాన్ని మనం న్యూ ప్లేస్లో అయితే పెట్టాలన్నమాట. ఇక్కడ చూసినట్లయితే సెంటెన్స్ డాట్ రీప్లేస్ ఆఫ్ TH మనం దాని ప్లేస్లో మనం THE అనేది పెడదాం అనుకుంటున్నాం. సో మనం ఓల్డ్ అలాగే న్యూ అని ఇచ్చినట్టయితే మనకి ఏమని వస్తుంది అవుట్పుట్, ఈ విధంగా అయితే రీప్లేస్ అయితే కావడం జరుగుతుంది అన్నమాట. ద క్యాట్ అండ్ ద డాగ్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, ఒకసారి మనం దీన్ని కూడా ఒకసారి అయితే చేద్దాం. మనం VS కోడ్లో అయితే చేద్దాం. చూసినట్టయితే సెంటెన్స్ ఈజ్ ఈక్వల్ టు మనం డబుల్ కోట్స్ మధ్యలో TH క్యాట్ అండ్ TH డాగ్ అనేది ఇద్దాం. సెంటెన్స్ ఈజ్ ఈక్వల్ టు సెంటెన్స్ డాట్ మనం ఏం మెథడ్ యూజ్ చేస్తున్నాం, స్ట్రింగ్ మెథడ్ రీప్లేస్. ఓకేనా, రీప్లేస్ ఆఫ్ మనం ఓల్డ్ అనేది ఇవ్వాలి, ఓల్డ్ వాల్యూ అయితే ఇవ్వాలి. ఓల్డ్ వాల్యూ ఏంది మనకి దేని ప్లేస్లో మనం రీప్లేస్ చేద్దాం అనుకున్నాం, TH ప్లేస్లో మనం దా అనేది పెడదాం అనుకున్నాం.
ద అనేది ఇద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ మనం ఒకసారి ప్రింట్ అయితే చూద్దాం. ఇప్పుడు మనం ఈ స్ట్రింగ్ అయితే ప్రింట్ అయితే చేద్దాం. ప్రింట్ ఆఫ్ సెంటెన్స్ దీన్ని ప్రింట్ చేసినట్టయితే మనకి కట్ సెంటెన్స్ అనేది ప్రింట్ కావాలన్నమాట. ఓకేనా? ఇక్కడ మనం దీన్ని అయితే రన్ చేద్దాం. ద క్యాట్ అండ్ డాగ్ అనేది రావాలన్నమాట. చూసారు కదా, ద క్యాట్ అండ్ డాగ్ అనేది రావడం జరిగింది. ఒకవేళ మనం టీని క్యాపిటల్ కావాలంటే క్యాపిటల్ కూడా పెట్టుకోవచ్చు. మనం టీ క్యాపిటల్ ఇచ్చినట్టయితే మనకి క్యాపిటల్ లెటర్స్ అయితే రావాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మనకు కావాల్సిన క్యారెక్టర్స్ అనేవి రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట బై యూజింగ్ స్ట్రింగ్ మెథడ్స్. మనకి ఈ స్ట్రింగ్ మెథడ్స్ కోసం బై డిఫాల్ట్గా కోడ్ అనేది మనకి పైథాన్ డెవలపర్స్ అనేది రాసి ఉంటాయి అనమాట. ఓన్లీ మనం ఆ నేమ్ యూజ్ చేసుకున్నారైతే మనం ఆ మెథడ్ ఆ ఫంక్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? దీని తర్వాత ఇంకొక సినారియో ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఒక వెబ్సైట్ ఇక్కడ చూసినట్టయితే మనకి ఒక యూఆర్ఎల్ చూసినట్టయితే https://onthegomodel.com అని ఉంది కదా. ఇక్కడ మనకి కండిషన్ ఏంటంటే మనకి హెచ్టిటిపిఎస్ అంటే ఈ యూఆర్ఎల్ అనేది సెక్యూర్ కాదని చెక్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి https:// అని ఉంటే సెక్యూర్ అనమాట. ఆ విధంగా కాకుండా ఓన్లీ హెచ్టిటిపి అని ఉంది అనుకోండి, ఇక్కడ మనకి ఎస్ లేకపోతే మనకి అది సెక్యూర్ కాదనమాట. దీన్ని మనం చెక్ చేయాలి. ఎలా? మనకి స్టార్టింగ్లో ఇది ఉంటే మనకి ఆ యూఆర్ఎల్ అనేది మనకి మంచిది అనమాట, సెక్యూర్. లేకపోతే మనకి నాట్ సెక్యూర్ అనేది చెప్పాలి. దానికోసం మనం ఒక స్ట్రింగ్ మెథడ్ ఏం యూజ్ చేస్తాం అంటే మనకి స్టార్టింగ్ విత్ అంటే స్టార్ట్స్ విత్ అనే దీన్ని యూజ్ చేసుకొని మనకి అది అనేది దాంతో స్టార్ట్ అవుతుందా లేదని చెక్ చేస్తాం అనమాట. అంటే ఈ వాల్యూ తోటి స్టార్ట్ అవుతుందా లేదని చెక్ చేస్తాం అనమాట. ఒకవేళ మనం ఇచ్చిన వాల్యూ తోటి స్టార్ట్ అయింది అనుకోండి, ఇప్పుడు మనకి ట్రూ అనేది రావడం జరుగుతుంది, లేకపోతే మనకి ఫాల్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనకి యూఆర్ఎల్ ఏంది? https://on-the-go-model అయితే రావడం జరిగింది. onthegomodel.com అయితే ఉండడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? యూఆర్ఎల్ డాట్ స్టార్ట్స్ విత్ ఇక్కడ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మన ఇచ్చిన వాల్యూతో స్టార్ట్ అవుతుంది అని చెక్ చేసుకున్నాం. https:// అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ మనకి దీంతో స్టార్ట్ అయితేనేమో మనకి అవుట్పుట్ వచ్చేసి ట్రూ అనేది రావాలి, లేకపోతే మనకి ఫాల్స్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ మనం ఇచ్చిన వాల్యూతో స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ ట్రూ అనేది వస్తుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా ట్రూ అనేది రావడం జరిగింది. ఒకవేళ మనకి దాంతో స్టార్ట్ కాకపోతే మనకి ఫాల్స్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? ఒకసారి మనం దీన్ని VS కోడ్లో అయితే చేసి చూద్దాం. ఏం చేద్దాం? ఇప్పుడు యూఆర్ఎల్ అయితే తీసుకుందాం. యూఆర్ఎల్ ఈజ్ ఈక్వల్ టు https://on-the-go-model.com అనేది ఇచ్చాం. దీని తర్వాత మనం ఏం చేద్దాం? చెక్ చేద్దాం. మనం హెచ్టిటిపిఎస్తో స్టార్ట్ అవుతుందో లేదని చెక్ చేద్దాం. యూఆర్ఎల్ డాట్ స్టార్ట్స్ విత్ అనే ఒక మెథడ్ అయితే యూజ్ చేసుకుందాం. అంటే ఇప్పుడు మనం ఏం చేద్దాం? https:// దీంతో స్టార్ట్ అవుతుందా లేదని చెక్ చేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేస్తే ఏమవుతుంది? మనకైతే ట్రూ అనేది రావాలి. ప్రింట్ ఆఫ్ దీన్ని అయితే ప్రింట్ చేద్దాం. ప్రింట్ చేసినట్లయితే మనకైతే ట్రూ అనేది అవుట్పుట్ కింద అయితే రావాలన్నమాట. ఓకేనా? మనకి ఆ వాల్యూ తోటి స్టార్ట్ అవుతుంది అనమాట. అందుకే మనకి ట్రూ అనేది రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఎస్ తీసేసామనుకోండి, మనకి ఫాల్స్ అనేది అవుట్పుట్ కింద అయితే వస్తుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా మనకి ఫాల్స్ అనేది రావడం జరిగింది. ఓకేనా? ఈ స్టార్ట్స్ మనకి ఇచ్చిన వాల్యూ తోటి స్టార్ట్ అవుతుందా లేదని చెక్ చేసుకోవచ్చు అనమాట. మనం స్టార్ట్స్ విత్ అనే ఒక మెథడ్ యూజ్ చేసుకోండి. అలాగే దీనికి ఆల్టర్నేట్గా మనకి ఎండ్స్ విత్ అనే ఇంకొక మెథడ్ కూడా ఉండడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సినారియో ఏంటంటే, ఇప్పుడు మనకి ఏదైనా ఫామ్ ఫిల్అప్ చేసినప్పుడు మీ ఈమెయిల్ అయితే ఇవ్వడం అంటున్నారు. జీమెయిల్ ఏమంటున్నారు కదా, వాళ్ళు ఇచ్చిన మెయిల్ అనేది ఈమెయిలా లేకపోతే వేరే ఏదైనా మెయిల్ ఇచ్చారని చెక్ చేసుకోనికి మనం ఏం చేస్తాం? అది మెయిల్ కాదని చెక్ చేసుకోనికి ఇదైతే చెక్ చేస్తాం కదా లాస్ట్లో, gmail.com అనేది చెక్ చేయాలి. సో మనం దానికోసం మనం ఏం చేస్తాం? ఎండ్స్ విత్ అనే ఒక మెథడ్ అయితే యూజ్ చేసుకుంటాం. అది మెథడ్ యూజ్ చేసుకొని మనకి జీమెయిల్ ఇచ్చారా, ఈమెయిల్ ఇచ్చారా, ఏది ఇచ్చారా అని చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి ఏంది? gmail_id.ends with అని ఇచ్చినట్లయితే మనకి ఏమవుతుంది? @gmail.com ఈ దీంతో మనకి ఎండ్ అవుతుందా లేదని చెక్ చేస్తున్నాం అనమాట. ఒకవేళ దీంతో ఎండ్ అయినట్టయితే మనకి ట్రూ అనేది రావడం జరుగుతుంది, లేకపోతే మనకి ఫాల్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సరే మనం దీన్ని అయితే రన్ చేసేది చూద్దాం. మనకి ట్రూ అనేది రావాలన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఒక జీమెయిల్ అయితే ఇద్దాం. జీమెయిల్ ఈజ్ ఈక్వల్ టు mahendra@gmail.com అనేది ఇద్దాం. @gmail.com ఇక్కడ మనం ఈ @gmail.com తోటే ఎండ్ అవుతుందా అని చెక్ చేసుకుందాం. gmail
డాట్ ఎండ్స్ విత్ ఆఫ్ ఈ స్ట్రింగ్లో అయితే ఇవ్వాలన్నమాట @gmail.com. ఇప్పుడు మనం దీన్ని అయితే ప్రింట్ చేద్దాం. మనకైతే ఏం రావాలి, ట్రూ అనేది రావాలన్నమాట. ఒక బూలియన్ వాల్యూ అయితే రావాలి. రన్ చేసినట్లయితే మనకి ఒక బూలియన్ వాల్యూ అయితే రావడం జరుగుతుంది. చూసారు కదా, ఇక్కడ ట్రూ అనేది రావడం జరిగింది. ఒకవేళ మనకి ఏదైనా తీసేసాం అనుకోండి, మళ్ళీ రన్ చేసినట్లయితే మనకి ఫాల్స్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. చూసారు కదా, మనకి ఈ విధంగా ఫాల్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, మనం ఇచ్చిన వాల్యూ అనేది ఈ వాల్యూ తోటి ఎండ్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఎండ్ విత్ యూజ్ చేసుకోండి. దీని తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే, ఇంకొక సినారీ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూజర్స్ అనేవాళ్ళు కొంతమంది చాలామంది స్మాల్ లెటర్స్లో ఇస్తారు, కొంతమంది క్యాపిటల్ లెటర్స్లో ఇస్తారు నేమ్స్ అనేది. సో మనం అందరి నేమ్స్ అనేది క్యాపిటల్ లెటర్స్లో ఎక్కడైనా డిస్ప్లే చేయాలనుకుంటే మనం ఈ అప్పర్ అనే ఒక మెథడ్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. దీన్ని యూజ్ చేసుకొని ఆ నేమ్ని మనం అప్పర్ కేస్లోకి అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఇక్కడ చూసారు కదా, నేమ్ ఈజ్ ఈక్వల్ టు రవి అని ఉందనుకోండి, ప్రింట్ నేమ్ డాట్ అప్పర్ అని ఇచ్చినాడైతే మనకి ఆ రవి అనేది క్యాపిటల్ లెటర్స్లో అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి కొంతమంది యూజర్స్ ఏం చేస్తారు, కొన్ని లెటర్స్ అనేవి క్యాపిటల్గా ఇస్తారు, కొన్ని లెటర్స్ అనేవి స్మాల్గా ఇస్తారు. సో మనకి ఇక్కడ ఏం చేస్తాం, నేమ్ డాట్ అప్పర్ అని ఇచ్చినాడైతే మనకి అన్ని క్యారెక్టర్స్ అనేవి అప్పర్ కేస్లోకి అయితే కన్వర్ట్ కావడం జరుగుతుంది అనమాట. చూసారు కదా, ఇక్కడ ఆ విషయం అయితే అవుట్పుట్ కింద అయితే రావడం జరుగుతుంది. ఓకేనా సార్, మనం దీన్ని కూడా సార్ VS కోడ్లో అయితే రన్ చేసి అయితే చూద్దాం. ఇక్కడ మనం ఏం చేస్తాం, నేమ్ ఈజ్ ఈక్వల్ టు రవి, రవిలో ఏ అలాగే ఐ అనేది స్మాల్ ఇచ్చి మనం RV అనేది క్యాపిటల్ ఇచ్చాం అనుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దాం, మనం అప్పర్ కేస్లోకి అయితే కన్వర్ట్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ నేమ్ డాట్ అప్పర్ ఆఫ్ నేమ్ అయితే చేద్దాం అనమాట. సారీ, అప్పర్ అని ఇచ్చినట్టయితే ఇప్పుడు మనం రన్ చేసినట్టయితే మనకి ఏమొస్తుంది, మనకి అన్ని క్యారెక్టర్స్ అనేవి మనకి అప్పర్లోకి అయితే కన్వర్ట్ అవుతాయి అనమాట. ఓకేనా, సారీ ఇక్కడ మనం స్ట్రింగ్లో అయితే ఇవ్వాలి కదా, డబుల్ కోట్స్లో అయితే ఇవ్వాలి. ఇక్కడ మనం రవి అనేది డబుల్ కోట్స్లో అయితే ఇద్దాం. ఓకేనా, ఇక్కడ మనం రన్ చేసినట్టయితే మనకి రవి అనేది క్యాపిటల్లోకి అయితే రావాలన్నమాట. ఇక్కడ చూసారు కదా, రవి అనేది క్యాపిటల్లోకి అయితే రావడం జరిగింది. ఓకేనా, దీనికి ఆల్టర్నేట్గా మనకి ఒకవేళ యూజర్స్ అనేవాళ్ళు క్యాపిటల్స్లో ఇచ్చారనుకోండి, మనకి కావాల్సింది స్మాల్లో కావాలనుకుంటే మనం లోవర్ అనే ఇంకొక మెథడ్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా లోవర్ అని ఇచ్చినట్టయితే మనకి అప్పర్లో ఉన్న క్యారెక్టర్స్ అనేవి మనకి లోవర్లోకి అయితే కన్వర్ట్ అవుతాయి అనమాట. ఈ విధంగా మనకి అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా సార్, మనం దీన్ని కూడా సరే అయితే చేసి చూద్దాం. ఇప్పుడు మనకి అప్పర్ కాకుండా లోవర్ అని ఇచ్చామనుకోని అన్ని మనం లోవర్ కేసులోకి అయితే కన్వర్ట్ అవుతుంది అనమాట. లోవర్ సార్ మనం రన్ చేసినట్టయితే రవి అనేది స్మాల్ లెటర్స్లో అయితే రావడం జరుగుతుంది. చూసారు కదా, మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, మనం ఈ వీడియోలో ఏమేమి నేర్చుకున్నాం అంటే, ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అంటే మనం స్టెప్ అనే ఒక కొత్త దాని గురించి అయితే నేర్చుకోవడం జరిగింది. దీని తర్వాత స్ట్రింగ్ మెథడ్స్. ఈ స్ట్రింగ్ మెథడ్స్ ఏంటంటే మనకి రీయూజబుల్ కోడ్ స్నిప్పెట్స్ అనమాట. అంటే యూటిలైజ్ ఆల్రెడీ మనకి కోడ్ అనేది రాసి ఉంటుంది అనమాట. ఓన్లీ మనం ఈ మెథడ్స్ యూజ్ చేసుకున్నట్లయితే మనం డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఆ ఆపరేషన్ అనేది మనం ఈజీగా అయితే పర్ఫామ్ చేయొచ్చు అనమాట. ఓకేనా, దీని తర్వాత మీరు ప్రాక్టీస్ అయితే చేయాలన్నమాట. దీని కింద మీకు డిస్క్రిప్షన్లో ఈ PDF అనేది అవైలబుల్గా ఉంటుంది. మనం ఇప్పటివరకు ఏమేమి పర్ఫామ్ చేసామో అవన్నీ మీరైతే ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ.